ధ్యానము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము తర్వాత 23వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. అందరు చదువుకుందామా? అందరు చదువుకుందాం. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండు దేవుడను కానా? మన టాపిక్ కూడా ఇదే. దేవుడు దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? మరి చాలా చక్కగా పిల్లలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్సా మీరు? గుడ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు బీఎస్సీ ఫస్ట్ ఇయర్స్, జిఎన్ఎం ఫస్ట్ ఇయర్. ఓకే, జిఎన్ఎం ఫస్ట్ ఇయర్స్ ఏం చప్పట్లు కొడతారు అబ్బా పాటలు పాడేటప్పుడు. బీఎస్సీ వాళ్ళు కూడా కొత్త వాళ్ళు బాగా కొడతారు, కానీ పాతలకు భయం ఎక్కువైపోయింది. అంటే చాలా దేవుని సన్నిధిలో ఎక్కువగా ఎవరు తృప్తిపరుస్తారో తెలుసా? వంశపారంపర్య ద్వారా వచ్చే క్రైస్తవులు దేవుని తృప్తిపరచరు. నేను మా తాత ముత్తాతల క్రైస్తవుని అని చెప్పుకునే వారికి ద్వారా దేవునికి మంచి తృప్తిగా ఉండదు. కన్వర్ట్ అయిన వారు ఎక్కువగా దేవుని స్తుతిస్తారు, నమ్మకంగా ఉంటారు. వాళ్ళు కొడుతూ ఉంటే నేను కూడా ఒక 2 పాటలు కొడదామని చెప్పి కొడితే మంచిది, చప్పట్లు కొడితే. కానీ ఇటు కొట్టినట్టు ఈ పిల్లలు అస్సలు కొట్టరు. ఎందుకో అంటే భక్తి ఎక్కువైపోయింది. మేము 3rd ఇయర్స్, మేము 4th ఇయర్స్ అనే ఒక అభం. మంచోళ్ళే పిల్లలు. 5 గంటలకే మేడం మిమ్మల్ని సీసీటీవీ ద్వారా మిమ్మల్ని చూసి 3rd ఇయర్స్ అంతా కూడా శుభ్రంగా ఊడుస్తున్నారు. ఎన్ని గంటలకు? 5 గంటలకే. వాళ్ళకి ఆ భక్తి ఉంది, కానీ అది బయట కూడా పెట్టాలి. పాటలు పాడేటప్పుడు ఈవెన్ కొయర్స్ వాళ్ళు ఎంతమంది అమ్మ మీరిద్దరు చాలా సీరియస్ ముఖం పెట్టుకొని పాడుతున్నారు. మీరు 4-5 ఎవరైతే ఇక్కడ ఉన్నారో ముఖంలో కళ రావాలి, మీరు లీనమైపోవాలి పాటలో. బాలసుబ్రహ్మణ్యం పాడేటప్పుడు కానీ ఎవరైనా సింగర్స్ పాడేటప్పుడు వాళ్ళు లీనమైపోతారు, అహంభావం వ్యక్తపరుస్తూ ఉంటారు. మనలో అంతా కూడా స్టాచ్యూ లాగా, ఒక బొమ్మలాగా కూర్చొని నిలబడి పాడకుండా మీరు కొంచెం మూవ్ అవ్వాలి. హోలీ స్పిరిట్ మూవ్ చేయాలి. ఆ ప్రతి పదంలో మీరు లీనమైపోవాలి, ఊగిపోవాలి. అప్పుడు ఏమైందంటే మేమెవరం కనబడం. మీరు 5 వినయ్ కూడా కనబడకుండా పెద్ద తెర వేసుకున్నాడు, అయినా ఆయన స్వరం పోతూనే ఉంటుంది. కానీ మీ 5 మిమ్మల్ని చూసి మేము నిద్రపోకూడదు. ఓకే, నిద్రపోకుండా మంచిగా ఎటుపోయింది మా బిడ్డ, నువ్వు సరిగ్గా కనబడతలేవు కానీ కొంచెం ఇంకా ఉత్సాహంగా పాడితే మిమ్మల్ని చూసి టీవీలో ఉన్నవారు, ఆన్లైన్లో చూస్తున్నవారు, మిగతా వారు అంతా కూడా చక్కగా దేవునిలో స్తుతిస్తారు, దేవుని కొనియాడతారు. దేవుని మనం ఆరాధన చేయడానికి వచ్చాం. దేవుని మనము ప్రేమించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనను కొనియాడడానికి, ఆయన మాటలు వినడానికి కాదు, ఆయన ముందు మనం ఆరాధన చేయాలి. చక్కగా చప్పట్లు కొడుతున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్. నర్సింగ్ అమ్మాయిలు 3-4 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉంటారు. మాకు 25 సంవత్సరాల అనుభవం. తర్వాత ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు బహుశా చాలామంది అన్యులకు లేకపోతే క్రిస్టియన్స్ కాని వారిని పెళ్లి చేసుకుంటారు, అబ్బాయిలను. కానీ ఇక్కడ విత్తబడిన వాక్యము వారి జీవితాల్లో ఫలింపజేస్తుంది. వారు ఒక 5 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఈ వాక్యం మీ యొక్క హృదయాన్ని తాకుతుంది. మేడం నాకైతే సరిగా ఎవరు చెయ్యరు, నేను కూడా గుర్తుపట్టను, నాకు పర్సనల్ రిలేషన్షిప్ ఎలాంటి పిల్లలతో ఉండదు, కానీ అమ్మగారికి ఫోన్ చేస్తూ ఉంటారు, మేడంకి ఫోన్ చేస్తూ ఉంటారు, మేడం మీ దగ్గర ఉంటున్న ఆ యొక్క ప్రార్థన మా బయట ఎక్కడ దొరకదు మేడం. నిజమే, బయట ఎక్కడ కూడా ఇలాంటి సహవాసం దొరకదు. మీరు చాలా ధన్యులు, చాలా ధన్యులు. ఈ 3 సంవత్సరాలు లేక 4 సంవత్సరాలు మీరు దేవుని వాక్యం విన్న తర్వాత అది చాలు. మా ఆశ కూడా అదే. మేము 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలకు మేము ఎడ్యుకేషన్ ఇచ్చింది హై స్కూల్ వరకు, ఎల్కేజీ నుంచి హై స్కూల్ వరకు. ఎందుకు అంటే వారి మీద మేము ఇన్వెస్ట్ చేశాం. ఇన్వెస్ట్ అంటే డబ్బులు
పెట్టి వారిని చదివించి భోజనం పెట్టి బట్టలిచ్చి వాక్యం చెప్పాం. దానికి సాక్షులు ఇక్కడ మేడం ఉన్నది ఇక్కడే ఉండి, కుమార్ వాళ్ళిద్దరు చాలా కాలం పిల్లలకు పోషించాం. వాళ్ళు బయటికి పోయిన తర్వాత అనేకులు దీవించబడ్డారు. వారిలో విత్తబడిన వాక్యము, బాలుడు నడవవలసిన త్రోవలో వాడు ఉన్నప్పుడే మేము నేర్పాలి. ఒక ఎమ్మెల్యే మా కులపామి ఇదే స్టేజీలో నన్ను పొగిడింది, పూలదండేసింది. అక్కడ పోయి నాకు వచ్చి చాలా చెడ్డగా చెప్పింది. కరీంనగర్ డిస్టిక్లో, ఆదిలాబాద్ డిస్టిక్లో. ఆ మేడం పేరు నేను చెప్పాను, ఎమ్మెల్యే మేడం. వాళ్ళ పిల్లల్ని ఒక 50 మందిని పంపించింది. మీరు చిన్నపిల్లలకు వాక్యం చెప్తున్నారు, చెప్పాలి సార్, చెప్పాలి, మీరు పాటలు నేర్పించాలి, మీ పాటలు అందరికీ వచ్చు అని చెప్పేది. అక్కడ పోయిన తర్వాత మీడియా ముందు క్రిస్టఫర్ అన్నట్టు ఒకడు ఉన్నాడు, వాడు ఇది అది అని చెప్పి నా గురించి చెడ్డగా చెప్పింది. అంటే బయట పరువు తీసింది. పర్వాలేదు, ఎవరు పరువు తీసినా కూడా, ఎవరు ఏమనుకున్నా మేము చెప్పవలసింది మా యొక్క చర్చికి వచ్చినప్పుడు మేము చెప్తూనే ఉంటాం. మిమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చెయ్యం. ఆ వాక్యము మీరు విన్నట్లయితే వినుట వలన విశ్వాసము కలుగును. మీరు విశ్వసించాలని, నమ్మాలని, ఆచరించాలని ఈరోజు వాక్యం. ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, నీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా మీరు స్థిరపరిచి బలపరిచి నీ వాక్యంలో ప్రభువా మేము ఎదుగుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య అంశము, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక. ఎక్కడుంది ఆ వాక్యము? లవోదయక సంఘములో ఉన్న వారికి చెప్తూ ఉన్నాడు. మొత్తము 7 సంఘాలు, ఎఫెసు సంఘము, తుయతైరా సంఘము, సార్దీస్ సంఘము, తర్వాత ఫిలదెల్ఫియా సంఘము, చివరిది లవోదిక సంఘము. లవోదిక సంఘములో ఉన్న వారందరూ కూడా బడాయి చేసేవాళ్ళు, ఎక్కువగా గర్వించేవాళ్ళు, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునేవారు కాదు. మనలో కూడా చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే, నాకు ఇంతే ఉంది. మీ జీతం ఎప్పుడన్నా ఖచ్చితంగా చెప్తారా? ఎవరన్నా అడిగినప్పుడు చెప్పకూడదు, చెప్పినా తప్పు లేదు. కానీ మనము లేనిది ఉన్నట్టుగా చూపించే వాళ్ళం. ఎందుకంటే మనము లోకంలో మనం హెచ్చించుకోవాలి, మనం గొప్పోళ్ళము అని చెప్పించుకోవాలి, మనం ధనవంతులమని చెప్పి. ఈ రోల్డ్ గోల్డ్ బంగారం ఎందుకు ఇస్తారో నాకు తెలియదు. రోల్డ్ గోల్డ్ మరి 10 రూపాయలకో, 100 రూపాయలకో, 150 రూపాయలకో దొరుకుతాయి. అవన్నీ జిగేల్ అన్నట్టుగా ఫంక్షన్లకు వేసుకొని వస్తున్నారు. దాని అర్థం ఏంది చెప్పండి? ఎవరన్నా అది రోల్డ్ గోల్డ్ అని చెప్తారా? రోల్డ్ గోల్డ్ అది కాదు, బంగారం కాదు. రోల్డ్ గోల్డ్ అని మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఒకప్పుడు ప్రజలు మా కాలంలో, వామ్మో ఎంత బంగారం వేసుకొచ్చింది ఈ అమ్మాయి, ఈ స్త్రీ అని అనుకునే వాళ్ళం. అదంతా బంగారం కాదని నాకు చాలా కాలం తర్వాత తెలిసింది. అదంతా మార్కెట్లో దొరుకుద్దట. అవును, ఈ లోకంలో అంతా కూడా నటన. నిజమైన జీవితము జీవించేవారు తక్కువ, లేనిది ఉన్నట్టుగా చెప్పుకునేవారు ఎక్కువ. అదే ఈ లవోదికా సంఘములో ఉంటున్న వారు చేసేది ఏంటంటే, ఉన్నది చెప్పుకోవట్లేరు. వాళ్ళు పేదవారు, దిక్కుమాలిన వారని చెప్తున్నది దేవుని వాక్యం. 3:20-16 వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి ఇంకా చదివినట్లయితే, మీరు దరిద్రులు, దిక్కులేని వారు, మీకు లేనిది మాకు ఉన్నదిగా అని చెప్తూ ఉంటారు. మీకు లేదు, మీకు ఏమీ లేదు, కానీ బాగా ఉంది, మేము ధనికులము, మాకున్న ఆస్తి, మాకున్న హోదా, మా నాన్న ఎవరో తెలుసా, మా వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసా అని చెప్పుకునేవారు లోకంలో 98.9 ఉండొచ్చు. కానీ కనీసము మన దగ్గర కూడా, క్రైస్తవులు అనబడిన విశ్వాసుల్లో కూడా 95% మనకంటే వాళ్ళు బయట ఉన్నవారు, లోకంలో ఉన్నవారు ఎక్కువ, కానీ వాళ్ళకంటే తక్కువేమీ కాదు, కొంచెమే తక్కువ. 98 లేక 95% ఆఫ్ క్రిస్టియన్స్ లేనిది ఉన్నట్టుగా చూపించుకునేవారు మనలో కూడా ఉన్నారు. ఎలాంటి సంఘం అది? లవోదికా సంఘము. లవోదికా సంఘములో దేవుడు, నీవు చల్లగానైనా ఉండు అంటే క్రైస్తవులుగా కాకుండా లోకంలో ఉన్న అన్యులుగానన్నా ఉండు, లేకపోతే వెచ్చగానన్నా ఉండు. వెచ్చగా అంటే నువ్వు ఎప్పుడూ వేడిగా, ఆత్మపూర్ణుడిగా, దేవుని వాక్యంలో ఎదిగేవాడిగా నువ్వు ఉండాలని చెప్పి
దేవుడు కోరుకుంటున్నాడు. కానీ చల్లగానైనను వెచ్చగానైనను ఉండక ఎక్కడున్నావు? నులివెచ్చగా ఉన్నావు. ఆదివారం గుడికి వస్తాను, మిగతా రోజులు నా ఇష్టానుసారంగా జీవిస్తాను. నన్ను ఎవ్వడ్రా అడిగేది? ఏ పాస్టర్ అయినా అడుగుతాడా? ఏ పాస్టర్ అయినా నన్ను అడగడానికి దమ్ముందా? ఫోన్ చేస్తాడా ఎందుకు గుడికి రాలేదని? నేను ఎక్కడికి పోతే నీకెందుకో? నేను అడగనండి. నేను ఎవ్వరికి మీరెందుకు గుడికి రాలేదని ఫోన్ చేస్తే ఎక్కడ ఇంకా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని చెప్పి నేను చెప్పాను. మీకే తెలవాలి. అది ప్రభు నమ్ముకున్న వారు ఖచ్చితంగా వెచ్చగా ఉండాలి, అటే ఉండాలి, లోకంలో ఉండకూడదు. అలానని ఆదివారం ఎలా ఉంటామో ఆ శనివారం వరకు, సోమవారం నుంచి శనివారం వరకు కూడా మనము మరి అదే రీతిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే లవోదికా సంఘములో మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక ఎక్కడున్నారు? నులివెచ్చగా ఉన్నారు. కాబట్టి నా నోటి నుంచి మిమ్మల్ని ఉమ్మి వేస్తాను, అంటే మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తాను. కనుక దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 7 సంఘాలంటే అక్కడుంటున్న 7 సంఘాలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక క్రైస్తవ సంఘాలన్నిటికీ ఈ 7 సంఘాలు ఉదాహరణ. మన సంఘానికి కూడా చెందుతుందని నాకు కూడా చెందుతుంది, నా కుటుంబానికి చెందుతుంది. నేను అటు కాకుండా ఇటు కాకుండా నులివెచ్చగా ఉంటున్నానేమో శనివారము వరకు, అంటే ప్రతిరోజు నేను వెచ్చగా ఉండాలి, ప్రభు కోసం మండుతూ ఉండాలి, ప్రభు బిడ్డగా నేను జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనము చల్లగా ఉన్నామా వెచ్చగా ఉన్నామా? నంబర్ 1 ఏంటంటే దేవుడు తట్టుతూ ఉన్నాడు. 20వ వచనం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు నిలువబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈ మాట నేను ఈరోజు నా టాపిక్ అంశము. నేను తలుపు తడుతూ ఉన్నాను. నేను క్రైస్తవుని కాను. మనమంతా కూడా ఈరోజు గాస్పుల్ మెసేజ్ తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు అనేది హృదయం. తలుపు అంటే మీరు తలుపే అనుకునేరు. యేసు ప్రభు తలుపు అని ఉదాహరణ అన్నాడంటే తలుపు తడుతూ ఉన్నప్పుడు మనము ఆయన స్వరాన్ని వింటున్నామా? వినకుండా చేసేది ఏంటంటే మన పాపములు, మన దోషములు. ఇక్కడ వాక్యములు యెషయా గ్రంథము 59:1 చూసినట్లయితే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నది. మీ దోషములు, నెక్స్ట్ది లాస్ట్ది లేదమ్మా, నెక్స్ట్ 5 రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును నేను 5 అది కరెక్టే. రక్షింప నేరక యుండునట్లు ఆయన చేతులు కురచ కాలేదు, మిమ్మల్ని రక్షించగలడు. విననేరక యుండునట్లు ఆయన యొక్క చెవులు మందము కాలేదు. మీ ప్రార్థన, మీ మొర ఆయన వింటాడు. అంతేకాదు, మీ ప్రార్థన ఎందుకు వినబడతలేదు అంటే, మీరెందుకు ఆయన స్వరము తడుతూ ఉంటే ఎందుకు వింటలేరు అంటే, మీ దోషములు దేవునికి అడ్డముగా ఉంది, కనబడదు. మీ దోషములు మీ పాపములు అడ్డుగా ఉన్నందువలన మీ ప్రార్థన వినబడదు, ఆయన స్వరము మీకు వినబడదు. నేను ఎంత గొంతు చించుకొని మాట్లాడినా కూడా అది మీ హృదయాల్లో, మీ చెవుల్లో, మీ మనసులో వెళ్ళదు. ఎందుకంటే ఆయన బోధించేదేదో గంటసేపు బోధిస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆదివారము ఎవరు అమ్మని అనుకుంటారేమో అని చెప్పి వచ్చి కూర్చోవాలి. అది నా వల్ల కాదు. ఇప్పుడు నేను యవనస్తునిగా ఉన్నాను, నా యవన కాలంలో నేను సంతోషించాలి, నా ఇష్టానుసారంగా జీవించాలి. నన్నెవడు అడుగుతాడు? అడిగే దమ్ము ఎవరికన్నా ఉందా? మా తల్లిదండ్రులే నన్ను ఏమన్నారు. నేను ఎటు పోయినా కూడా, ఏం చేసినా కూడా నా తల్లిదండ్రులు నన్ను ప్రశ్నించారు. పాస్టర్ గారు ఎక్కడ అడుగుతాడు? అవును, నేను అడగను, మీ తల్లిదండ్రులు అడగరు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని అడగరు, ప్రశ్నించరు. కానీ నువ్వు ఆయన స్వరం వినబడకపోతే దేవునికి అడ్డంగా ఏముందని చెప్తుంది? దోషములు, పాపములు అడ్డంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎంత మొత్తుకున్న తర్వాత
రాయితో నీ నెత్తి పలగొట్టుకున్నా కూడా నీకు రక్షణ దొరకదు. కనుక మన దోషములు మనము ఆయన దగ్గర ఒప్పుకోవాలి. మనంతటా మనం దేవుని సన్నిధిలో రావాలి. పరలోకమందున్న దేవుడు మానవుని యొక్క స్వరము వినాలని కోరుకుంటున్నాడు. కానీ మనతో సహవాసం చెయ్యాలని, మనతో మాట్లాడాలని, ముచ్చటించాలని, సహవాసం చెయ్యాలని దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. నువ్వు నా దగ్గరికి వస్తావని, నా మాటలే వింటావని, లోకంలో ఉన్న మాటలు నువ్వు వినకూడదు. నువ్వు నా దగ్గరే ఉండాలి, నా మాటలే వినాలని, మనతో సహవాసం చెయ్యాలని, ఫ్రెండ్లీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనము దేవుని మాటలు నిర్లక్ష్యం చేసి పెడచెవిన పెట్టి లోకంలో ఉంటున్న మాటలు, లోకంలో ఉంటున్న సంగతులు వింటూ మనం దేవునికి దూరంగా జీవిస్తున్నాము. లోకము భయంకరమైన శాపంతో నిండి ఉంది. ఈ లోకము రోజు రోజుకు పాపంలో పెరిగిపోతుందా లేకపోతే తక్కువైతుందా? నా చిన్నప్పుడు ఉన్నప్పుడు కొంత చాలా నయం. ఏ పెద్దోళ్ళని, ఏ ముసలోళ్ళని మీరు అడిగినట్లయితే మీ యవన కాలంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉండేనంటే వాళ్ళు అంటారు, పాము ఆ రోజులే నయం, ఆ రోజులో ఇలాంటి కార్యాలు, ఇలాంటి పనులు మేము చూడలేదు. నన్ను అడిగితే కూడా 60 years దాటిన తర్వాత కూడా నేను ఇప్పుడు నా అనుభవంలో కూడా నా ఏజ్లో చిన్నప్పుడు యవన కాలంలో 80sలో ఉంటున్న పనులు ఇప్పుడు నేను చూడలేదు. ఆ రోజులు చాలా మంచివి. అంటే రోజు రోజుకు లోకంలో పాపం ఎక్కువైతుందా తక్కువైతుందా? ఎక్కువైతుంది. ఈ పాపము ఎక్కువైతుంది కాబట్టి లోకము వైపు మనుషులందరినీ గుంజుతూ ఉన్నాడు. ఎవడు? సాతానుడు గుంజుతూ ఉన్నాడు. కనుక ఒక్కొక్కసారి మన క్రైస్తవులు అనుకుంటున్న మనమంతా కూడా, విశ్వాసులము అనుకుంటున్న మనమంతా కూడా తల్లి తండ్రి మాట వినకుండా బయటికి వెళ్ళిపోతాం. మమ్మీ నన్ను అడగకు, నేను ఎడిపోతే నీకేంది? ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులను అడిగిపోతున్నారా? ఎటన్నా పోదామంటే వాళ్ళ ఇష్టమో, నన్నెవరు అడగొద్దు, నేను చిన్నపిల్లను కాను, నేను చాలా పెద్దోడిని, నేను మేజర్ని, నన్నెవరు ప్రశ్నించకూడదు, నాకు చాలా పనులుంటాయి, నీకు తెలియవని, నీకు అర్థం కానివి అనే స్థాయికి ఎదుగుతున్న వారంతా కూడా మమ్మీ డాడీ ఏం చేస్తారో తెలుసా? వెళ్ళండి బిడ్డ, వెళ్ళండి, మేము మిమ్మల్ని ఆపలేము, ఆపినా మీరు ఆగరు, వెళ్తారా వెళ్ళండి అని చెప్పి వెళ్ళి పంపిస్తూ ఉన్నాం తల్లిదండ్రులు. బైబిల్లో కూడా ఒక సంఘటన ఉంది. నాయనా నా ఆస్తి నాకు ఇచ్చే, నేను బాంబే పోతా, లేకపోతే దుబాయ్ పోతా, లేకపోతే ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ పోతా, నేను వ్యాపారం చేసి బాగా గొప్పవాడిని, రిచ్గా బతుకుతా, నా తడాకేందో నేను చూపిస్తా అని చెప్పి తండ్రితో గొడవ పడితే తండ్రి బతిమలాడిండు. నాయనా వద్దురా, వద్దురా, పోబాకురా, పాడైపోతావురా, నా దగ్గరే ఉండురా, నేను నీకు నీతి మాటలు ప్రభులో పెంచుతాను, వాక్యములో పెంచుతాను, మంచిగా కలిసి తిందాం బిడ్డ, ఉమ్మడి కుటుంబంగా ఉందాం బిడ్డ, వద్దురా, పరదేశానికి, వేరే దేశానికి పోకురా అని చాలా కన్విన్స్ చేసినా కూడా తప్పిపోయిన కుమారుడు విన్నాడా? వినలే. అప్పుడు విననప్పుడు తండ్రి ఏం చేయాలి? తండ్రి వదిలేయాలి. చాలా మంది, చాలా కుటుంబాలు, చాలా తల్లిదండ్రులు పిల్లలు బయటికి వెళ్ళిపోతాము, మా ఇష్టానుసారంగా బ్రతుకుతాము అంటే మనం ఏం చేయాలి? వద్దురా వద్దురా అని చెప్పి, ఒకవేళ పోయినా కూడా ఫోన్ చేస్తూ ఉంటాం. నా కొడుకు ఏమైందో, నా కూతురు ఏమైందో, బయటికి వెళ్ళిపోయింది, కొంచెం అలిగిపోయింది. సహజంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నా బిడ్డ కొంచెం అలిగిపోయింది, మధ్యాహ్నం తిన్నదో లేదో, ఎక్కడున్నాడో ఏమో అని చెప్పి తల్లిదండ్రి యొక్క బాధ ఏంటంటే బిడ్డకు మళ్ళీ ఫోన్ చేసి, లేకపోతే వాడి దగ్గరికి పోయి, ఆమె దగ్గరికి పోయి బిడ్డ దాన్ని తీసుకొని వస్తుంటారు. కానీ ఈ తప్పిపోయిన కుమారుని తండ్రి వాళ్ళ కుమారుని వెతకడానికి పోయిండా, వదిలేసిండా? చెప్పండి. ఈయన మంచి తండ్రి, వదిలేసిండు. ఆస్తి కావాలా, తీసుకో పో అని గద్దించలేదు, కానీ బతలాడుతూ వదిలేసిండు. పోయింది. ఒక వారం తర్వాత నా కొడుకు ఇంకా రాలేదు, కరువు వచ్చింది. అరే దేశమంతా కరువు వచ్చింది, ఏమైపోయాడు నా కొడుకు అని చెప్పి వారం తర్వాత గల్లీకి పోయి, ఇంటింటికి పోయి, గ్రామానికి, ఆ దేశానికి, ఈ దేశానికి, అక్కడిక్కడ వెతికాడా తండ్రి? బైబిల్లో అతను వెతికినట్టు లేదు. ఆయన మంచి తండ్రి. కానీ ఈరోజు మనమంతా కూడా తల్లిదండ్రులు చెడ్డోళ్ళం.
కొడుకు కూతురు మనతో మాట్లాడకుండా తిట్టి కొట్టుకొని ఇంట్లో గొడవ పడుతూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం తల్లిదండ్రులుగా? వాడికి ఏం తెలియదండి, ఆమెకి ఏం తెలియదు, అమాయకురాలు, పిచ్చిది, ఎటు పోయిందో ఏమో, ఏం చేసుకుంటుందో ఏమో అని చెప్పి మనము వెంటపడి గారాబం ఎక్కువ చేస్తూ ఉంటాం. ఆ గారాబమే వాళ్ళకేమవుతుంది? మన నెత్తి మీద కూర్చుంటారు. వాళ్ళకు బుద్ధి వచ్చినప్పుడు, వాళ్ళే రిటర్న్ వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా వారిని చేర్చుకోవాలి. అదే చేసింది ఈ తండ్రి. ఆయనకు బుద్ధి వచ్చింది, అయ్యో తినటానికి తిండి లేదు, ఇక్కడ పొట్టు తింటున్నాను, నేను తౌడు తింటూ ఉన్నాను, పంది తినే తౌడు నేను తింటున్నానని చెప్పి బుద్ధి వచ్చినప్పుడు నేను వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి పనివానిలో ఒక పనివానిగా ఉంటానంటే మా నాన్న క్షమించడా అనే బుద్ధి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూశాడు. కానీ ఆయన మాత్రం ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు. వచ్చిన తర్వాత మెడ మీద ముద్దు పెట్టుకొని రాని ఆయనను స్వీకరించినట్టుగా మనం చూస్తున్నాం. సో మన తండ్రి కూడా మనల్ని స్వేచ్ఛగా వదిలేస్తున్నాడు. పరలోకపు తండ్రి. విశ్వాసులు మనబడిన మనమంతా కూడా నీకు ఇష్టమైన పనులు చేసుకో, ఏది చూస్తావో చూసుకో, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, ఎన్ని రోజులు ఉంటావో ఉండు, నాకు దూరంగా ఎంతకాలం ఉంటావో ఉండు, నువ్వు రాకపోతే నేనేం చెయ్యలేను, నువ్వు వస్తానంటే నేను ఎప్పటికైనా నిన్ను చేర్చుకుంటానని చెప్పి మన పరలోకపు. ఇది జరిగిన సత్యం కాదు, జరిగిన కథ కాదు, ఇది ఉపమానం. యేసు ప్రభు మాత్రమే చెప్పాడు ఈ ఉపమానం. ఈ చాప్టర్లో 3 ఉపమానాలు ఉన్నాయి. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు. యేసు ప్రభు ఎందుకు ఈ ఉపమానం చెప్పాడంటే మనకు ఒక నీతి గుణపాఠం నేర్పిస్తూ ఉన్నాడు. మన పిల్లలు లేక చాలామంది తప్పిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పటికైనా బుద్ధి రావాలి. బుద్ధి లేనోడు పశుప్రాయుడు, మూర్ఖురాలు. కనుక ఆ బుద్ధి వస్తే మన తండ్రి ఎప్పటికైనా మనల్ని పిలుస్తాడు. తండ్రి దూరంగా ఉంటున్నప్పుడే ఆయన చూసి కొడుకును దగ్గర చేర్చినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ యెషయా 59:2 చూసినట్లయితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ పాపములు మీ ముఖమును మరుగుపరచెను. ఆయన చూడలేకపోతూ ఉన్నారు. ఈరోజు సువార్త అనబడిన ఈ ప్రసంగాన్ని మీరంతా జాగ్రత్తగా వినాలి. మీ పాపము దేవుని యొక్క ముఖాన్ని కప్పేసింది. మనం మన పాపాన్ని తొలగిస్తే, దాన్ని క్లీన్ చేసుకుంటే, పవిత్రపరిచినట్లయితే దేవుని ముఖాన్ని, దేవుని వాక్యాన్ని మనం వినగలం. కనుక ఇక్కడ దేవుని వాక్యం వినకుండా, దేవుని యొక్క స్వరాన్ని మనము వినకుండా, దేవుణ్ణి గుర్తించక మనము జీవిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 20:14 కొంతమంది స్త్రీలు యేసు ప్రభు తిరిగి లేచినా కూడా ఆయనను, ఎవరిని? యేసు ప్రభు అని గుర్తించకుండా, ఒక స్త్రీ అన్నది, అయ్యా బాబు నువ్వు పనోడు అనుకుంటాను, ఇక్కడ మా యేసును ఎవరన్నా ఎత్తుకోపోయినట్లయితే చెప్తావా, నేను ఎత్తుకొని పోతా. ఆమె గుర్తించిందా మగ్దలేని మరియా? గుర్తించలేదు. యేసు ప్రభు చనిపోయి లేస్తానన్న సంగతి యేసు ప్రభు శిష్యులకు తెలుసు, స్త్రీలకు తెలుసు, విశ్వాసులకు తెలుసు. కానీ వాక్యాన్ని గుర్తించలేక యేసు ప్రభు లేచి నిలబడ్డా కూడా ఆ స్త్రీలు గుర్తించలేదు. గుర్తించకుండా లోకంలోనే జీవిస్తున్నారు. పేతురును ఆయన మెత్తగా కొట్టి చెరసాలలో పడేశారు. ఎవరిని? పేతురును సువార్త చెప్తూ ఉంటే బాగా కొట్టి చెరసాలలో పెట్టిన తర్వాత దేవుని దూత వచ్చి అపోస్తల కార్యం 12 పేతురు నీ సంకెళ్ళు తీసేశాను, ఇక నువ్వు రా అని చెప్పినప్పుడు మొదటి ద్వారము, రెండో ద్వారము, 3వ గేటు తీయబడిన తర్వాత ఆయన నడుచుకుంటూ వస్తే, అరే నన్ను ఎవరు తీసుకొచ్చారు అంటే దేవుని దూతని జ్ఞాపకం చేసుకొని ఇంటికి భార్య దగ్గరికి పోకుండా, వింటున్నారా, భార్య పిల్లలు ఏమవుతున్నారో ఏం చేస్తున్నారో అని ఇంటికి పోకుండా ఆయన సంఘముగా ఒక ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడికి పోయి ఏం చేసిండు? తలుపు తడుతూ ఉన్నాడు. బాబు, అమ్మా, నేను పేతురునండి, చెరసాలలో వేయబడిన పేతురును, లేచి తలుపు తీయండి. లోపట స్త్రీలు అందరూ విన్నారు, కానీ ఎవరో
మారువేషంలో వచ్చి మనల్ని బంధించడానికి, మనల్ని చంపేయడానికి వచ్చాడనుకొని ఆయన స్వరాన్ని ఏం చేయలేదు, గుర్తుపట్టలేదు. అప్పుడు చిన్న పిల్ల గుర్తుపట్టి, ఇతను పేతురు సుమి, అమ్మా ఇతను పేతురు, పెద్దమ్మ ఈయన పేతురు, పెద్దమ్మ తలుపు కొట్టేది ఎవరో కాదు పేతురు అని చెప్పి అప్పుడు తలుపులు తెరిచారు. అమ్మలారా, పిల్లలారా, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని గుర్తిస్తున్నామా? మాట వింటున్నామా? వింటలేమా? రెండవది, దేవుడు తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు అంటే మళ్ళీ హృదయం. తడుతూ ఉన్నాడు, తడుతూ ఉన్నాడు, తడుతూ ఉన్నాడు. తడుతూ ఉంటే మనము ఆ యొక్క స్వరాన్ని మనం వినకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే ఎంతసేపు దేవుడు ఉంటాడు? కొన్నిసార్లు మాత్రమే మనకు వాక్యం వినబడుతుంది. కొన్నిసార్లు అంటే మేబీ ఒక 10-15 ఇయర్స్, ఒక 10-20 టైమ్స్ మీకు వాక్యం వినబడుతుంది. ఎవరి వాక్యము? దేవుని వాక్యము మీకు వినబడుతున్నప్పుడు మీరు వెంటనే దాన్ని తీసుకోవాలి, మార్చబడాలి. ఎలానో తెలియదు. చాలామంది అమ్మాయిలు పాటలు వింటారు, చక్కగా పాడుతున్నారు. నేను చూసిన సీనియర్స్, జూనియర్స్, కొత్తోళ్ళు అందరూ కూడా పాటల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం మార్చబడాలి. నేను 1982 ఫస్ట్ టైము దేవా పాపిని అనే పాట హన్మకొండ బ్యాప్టిస్ట్ చర్చిలో పాడినప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఒక టేప్ రికార్డర్ పెట్టి ఒక ఆయన వినిపిస్తుంటే, పాస్టర్ నిరంజన్ బాబు, ఆయన పేరు ఇప్పటికి ఉన్నాడో లేదో నాకు తెలియదు, మంచి పాస్టర్, ఇప్పటి వరకు 30-40 ఏళ్ల నుంచి అదే చర్చిలో పాస్టర్గా ఉన్నాడు. ఆయన ఇంట్లో టేప్ రికార్డర్తో ఈ పాట, బాలసుబ్రహ్మణ్యం పెట్టిన పాట దేవా పాపిని అనే పాట పాడుతూ ఉన్నప్పుడు నేనైతే కదిలించబడ్డా. అప్పటికి ప్రభు నమ్ముకున్న కొన్ని రోజుల్లోనే ఆ పాట ద్వారా మళ్ళీ వేయరా పాస్టర్ గారు, ఆ పాట వింటారని చెప్పి అక్కడే ఉండి వేయించుకొని నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఏమనంటే, నేను టేప్ రికార్డర్ కొనాలి, ఫిలిప్ టేప్ రికార్డర్ కొనాలి. ఆ టేప్ రికార్డర్ మామూలుదే, కానీ నేను మంచి కాస్ట్లీ టేప్ రికార్డర్ కొనాలని చెప్పి హన్మకొండ అంతా తిరిగా. మహబూబాద్లో తీసుకున్న 1200 రూపాయలు పెట్టి, అప్పుడు నా జీతం 250 రూపాయలే. అప్పుడు ఒక క్యాసెట్ కొనాలంటే 30-40 రూపాయలు. మా మిషనరీ అన్నాడు, నువ్వు క్యాసెట్లు కొని అంత గొప్పోడైనావా? అంత పెద్ద కాస్ట్లీ టేప్ రికార్డర్ కొని నువ్వు పాటలు వింటావా అంటే, పాటలు నా ప్రాణం, నాకు పాటలు అంటే చాలా ఇష్టం. 25 సంవత్సరాలు వినయ్ కోసం మేము ప్రార్థన చేసినాం. 25 కాదు, 30 సంవత్సరాల వరకు. ఏమని? ప్రభువా మంచి స్వరమీ, నా కొడుకుకు స్వరం ఇచ్చాడు. దేవుడు పాడుతూ ఉన్నాడు, దేవుని స్వరాన్ని ఇచ్చినప్పుడు పాడుతూ ఉన్నాడు. కనుక మనం ఏది అడిగినా కూడా దేవుడు ఇస్తాడన్న మాట మీరు మర్చిపోకూడదు. ఆ తర్వాత మా అత్త నా పరువు తీసింది. ఏరా టేప్ రికార్డర్ కొన్నావు, మీ ఇంట్లో కరెంట్ లేదు, నువ్వు చేసే ఏరియాలో, నువ్వు కరెంట్ ఉన్న ఏరియాలో నువ్వు ఉండవు. అమ్మ అత్త, బ్యాటరీ పెట్టుకొని నేను నడిపించుకుంటా. ఎంతకాలం బ్యాటరీ పెట్టుకుంటావు? ఎంతకాలం ఉంటూ నాకు తెలియదు, నేనైతే బ్యాటరీతోనన్నా నేను వాక్యం పాటలు వింటానని చెప్పాను. నేను ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, పాటల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక పాటలు పాడాలి. ప్రతి పాటను మన నోటితో పాడాలి. కొంతమంది వినడానికే వస్తారు, కొంతమంది చూడటానికే వస్తారు. మనం ఆరాధన అంటే దేవుని పాటలు మన యొక్క నోటిలో మెలగాలి, మన పెదాలతో మనం పాడాలి. పాడడానికే కదా దేవుడు మనల్ని పిలిచాడు, స్తుతించడానికే కదా మనం ఆరాధనకు వచ్చేది. నేను వాక్యమే వింటానంటే వాక్యం వినటానికి రండి అని మేము చెప్పము, ఆరాధనకు రండి. ఆరాధన అంటే మనం పాటలు పాడే విషయాన్ని ఆరాధన అంటాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, పౌలు బోధ చేస్తూ ఉంటే దైవభక్తి కలిగిన లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. చాలామంది బైబిల్ తెరవరు. పోనీ బైబిల్ తెరవకపోయినా స్క్రీన్ మీద వాక్యం కనబడిన దాన్ని చదవాలని ఆశ ఉండదు. నేనేమంటున్నానంటే, దయచేసి పాస్టర్గా మేము రెఫరెన్స్ చెప్తూ ఉంటాం. మీరేం చెయ్యాలి? ఆయన చెప్పింది బైబిల్లో ఉందా లేదా అని మీ బైబిల్ పరీక్షించాలి. మీరు బైబిల్ తేకపోతే కనీసము వాక్యం చూడాలి. లూదియా దైవ భక్తి కలిగిన ఆమెతో
దేవుడు మాట్లాడాడు. దేవుడు దేంతో మాట్లాడాడు? బైబిల్ వాక్యముతో మాట్లాడాడు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? పౌలు బోధ చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అందరితో మాట్లాడటానికి రాడు. తన భక్తుల ద్వారా, తన సేవకుల ద్వారా వాక్యం వినిపించినప్పుడు మనము వినాలి. వింటే ఏమవుతుంది అంటే, దయచేసి వినండి, వింటే ఏమవుతుందంటే దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. మొదటిది ఏమన్నాను? మన హృదయం తెరవకుండా ఉన్నది కారణం ఏంటంటే మన దోషములు దేవుని స్వరాన్ని విననీయకుండా అడ్డంగా ఉంది. రెండవది, మన దోషములు తీసివేస్తే పవిత్రమైన హృదయంతో మనం చక్కగా వాక్యం వింటే దేవుడు మీ హృదయాన్ని తెరుస్తాడు. మనం వాక్యం వినాలి. కానీ నేను ఇట్నే కూర్చుంటా, కదలను, వినను, తల ఊపను, నాకు అర్థమవు. ఇప్పుడు కొంతమంది ఇట్నే చూస్తూ ఉంటారు. ఎంత చెప్పినా నీకు అర్థమైందా? ఇట్నే చూస్తూ ఉంటారు. నేను వాళ్ళ వైపు, అందరి వైపు ఒక్కోసారి తల తిప్పుతూ ఉంటా. కొందరు ఒక 5-10% కూడా నా వైపు కంట్లో నా ముఖాన్ని చూడటానికి ఇష్టం ఉండదు. అందుకోసమే ఆదివారము నేను చాలా చక్కగా సేవింగ్ చేసుకొని కొంచెం దగ్గరుంటే కొట్టుకొని శుభ్రంగా ఎందుకు వస్తానంటే మీరందరూ నన్ను చూడాలి. నేను చెప్పే వాక్యం మీరు వింటే దేవుని వాక్యము మీ హృదయములో వెళ్ళిన తర్వాత దేవుడు హృదయాన్ని తెరుస్తాడు. తెరిచినప్పుడు వాక్యం మీ హృదయంలో వెళ్తుంది. అప్పుడు అది పని చేస్తుంది. ఆ వాక్యము మీ హృదయంలో ఉండి పని చేస్తారు. కనుక ఎవరు లక్ష్య పెడతారో అని ఉంది వాక్యంలో. ఎవరు దేవుని వాక్యము వినడానికి లక్ష్య పెడతారు అంటే ఇష్టపడతారో, ఎవరు తెరుస్తారో, ఎవరు ఇది వినాలి అని ఎవరు ఇష్టపడతారో దేవుడు వారి హృదయాన్ని తెరుస్తాడు, తమ కుటుంబాన్ని. అప్పుడు మీరే కాదు, మీరు ఒక్కరు ప్రభువుని నమ్ముకున్నట్లయితే మీ ఇంటిల్లిపాది ప్రభువులో వస్తారు. దేవుడు మన కుటుంబాన్ని రక్షించాలని చూస్తూ ఉన్నాడు. అందుకోసమే నర్సింగ్ అమ్మాయిలు మా ముందు కనబడరు, కానీ రక్షింపబడ్డాము అని చెప్పరు, బాప్తిసం తీసుకోమని చెప్పరు. నేను కూడా ఎప్పుడు అడగను. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఈ వాక్యం అనే మొలక పెరుగుతూ ఉంటుంది. అప్పుడు బద్దలైపోతారు. చాలామంది మేము గుడికి వెళ్తున్నాము, మేము బాప్తిసం తీసుకున్నాము, నాకు 2 పిల్లలు మేడం, నేను ఇప్పుడు మంచిగా ఉన్నాను, వీలైనంత వరకు వాక్యం సహవాసాన్ని చేద్దామనుకుంటాను, కానీ మా ఏరియాలో ఇలాంటి వాక్యం దొరకదు, చర్చి లేదు. అక్కడ ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉదయము సాయంత్రము వాక్యం వినేవాళ్ళము, రోజుకొకసారైనా దేవుని సన్నిధిలో గడిపేవారము. ఈ భాగ్యము మీరు ఇంటికి పోతే దొరకదు. కనుక వాక్యం పైన లక్ష్యం ఉంచాలి. 3వ మాట, అయితే దేవుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే వాక్యం చెప్పబడుతుంది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. 3వది, తట్టుడి మీ హృదయము తెరువబడతాయి. మీరు మీ హృదయాన్ని తెరవాలి. దావీదు ఎవరి హృదయానుసారుడు? దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. నీ హృదయము మనిషికి ఇవ్వద్దు. చాలామంది ఇట్లా అంటారు, ఇట్లా ఏదో అంటారు కదా, ఏంది ఇది ఇట్లాట, ఇంకేదో ఇట్లాట. మా పాప మా మనవరాలంటది ఇట్లాట. ఏందో ఇది, ఈ లవ్ ఈ లవ్ అనేది ఇది హృదయం అట్టుంటుంది అని అర్థం. ఇందులో ఎవరికి ఛాన్స్ లేదు, మీరు ఎవరికి చెప్పొద్దు ఇట్లా అని. ఇదేనా కరెక్టేనా? నాకు రాదు. ఓకే, ఇట్లనో అట్లనో ఎట్లా పెడతారు కదా, ఇది ఎవరికి బయట చెప్పొద్దు, ఇది ఇట్లా చూపించాలి. ఎవరికి? ప్రభువా. ఎవరికి చూపించాలి? దేవునికి చెప్పండి, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నా హృదయంలో రా. అర్థమవుతుందా? అందరు చెప్పండి, పైకి అనండి. నా కోసం కాదు, దేవుని కోసం. అందరూ పైకి, అందరూ. అయ్యో, అందరూ అంటలేరంటే ఓకే, దేవునికి చెప్పారన్నట్టు మీ వాళ్ళకే చెప్పుకుంటారా? అర్థమైంది. మీరు ఇది ఎవరికి ఇయ్యరు, ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఇస్తారు.
కానీ నీ హృదయమే నాకు కావాలంటున్నాడు. ఈ లోకంలో గుండె శస్త్ర నిపుణుడు ఉన్నాడు, కానీ గుండె నిపుణుడు ఎవ్వరు లేరు. ఈ హృదయానికి డాక్టర్ ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. మీరు లోకంలో ఉంటున్న మాటలు మీ హృదయాన్ని మీ 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 వుడ్బీకో, మీ ఆవిడకో, లేకపోతే మీ కాబోయే భార్యకో మీరు ఇవ్వద్దు. చెప్పాలి అంటే చెప్పకూడదు కూడా. మనం క్రైస్తవులము. ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. మీరు మీ వుడ్బీ వాళ్ళకి ఇట్లా చెప్పారంటే ఎవరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు? మీ భర్త కంటే, భార్య కంటే, మీ తల్లిదండ్రుల కంటే ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళని ప్రేమించండి. కానీ నువ్వు ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఎవరైనా నిజమైన క్రైస్తవులు మీ వాళ్ళకి ఎవరికి ఇట్టనొద్దు. ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. అంటే నీ హృదయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని ఎవ్వరూ గ్రహించలేకపోతున్నారు. ఈ లోకపు అంధకారపు శక్తి, దురాత్మ మన యొక్క గురుడితనానికి, నేత్రాలకు గురుడితనం కలగజేస్తూ ఉన్నాడు. దయచేసి మన యొక్క సింబల్ దేవునికి ఇద్దాం, మన హృదయం దేవునికి ఇద్దాం. మీరు ఈ రోజు నుంచి డెసిషన్ తీసుకోండి. ఈరోజు 26వ తారీఖు 4వ నెల 26 సంవత్సరం. ప్రభువా, ఇప్పటి నుంచి నీకే ఇస్తాను నా హృదయం. మా పాస్టర్ గారు చెప్పారు. నా పేరు కూడా చెప్పండి ప్రార్థనలు, పర్వాలేదు. ఎవరు ఏమన్నా అన్నా కూడా ఆ నిందె నా మీద వస్తుంది. ఈ రోజు నుంచి నా హృదయము నీకే సమర్పణిస్తున్నాను ప్రభువా, నువ్వే ఉండాలి, ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వను. ఇంకెవ్వరు లేరు కనుక మనం దేవునికి ఇవ్వాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 10, 20, 21, 22. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు వాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. నంబర్ 1 ఏంటంటే వినుటకు వేగిరపడాలి. ఏం మాట వినాలే? వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసము సంబంధించిన క్రీస్తు యేసు కలిగిన మాటలు మాత్రమే మనం వినాలి. ఈరోజు ఎక్కడైనా మిమిక్రీ కానీ, జబర్దస్త్ గురించి కానీ నేను మాట్లాడుతున్నానా? నేను కేవలము దీని గురించే మాట్లాడుతున్నాను. దేని గురించే మాట్లాడుతున్నాను. ఇది అసలైన సింబల్. మనం దేవునికి మన హృదయము విన్నట్టుగా మనం హృదయం ఇచ్చినట్లయితే దానికి వేగిరపడాలి. మాట్లాడడానికి వెనుకుండాలి, వినడానికి ముందుకు రావాలి. దయచేసి వెనక సీట్లో కూర్చుంటామని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎవ్వరూ లేనప్పుడు, ముందు సీట్లు లేనప్పుడు మాత్రమే వెనక కూర్చోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను. నువ్వు సమీపముగా ఉండి దేవుని వాక్యం వినాలా, లాస్ట్ బెంచ్లో కూర్చొని దేవుని వాక్యం వినాలా అని ఉంది బైబిల్లో. సమీపముగా ఉండి నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. రెండవది ఏంటంటే వాక్య ప్రకారం వినడమే కాదు, వాక్య ప్రకారం మనము ప్రవర్తించాలి, జీవించాలి. మనం వింటాం కానీ ప్రవర్తించం, అలా బ్రతకం. మనము పాడతాం కానీ అది లోపలికి పోదు. మనం ఆరాధన చేస్తాం, అది నిజమైన ఆరాధన కాదు. మనం బోధిస్తాం కానీ నిజంగా మనం ఆ రీతిగా బ్రతకం. కనుక అలా ప్రవర్తించాలి, వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. మూడోది ఏంటంటే వాక్య ప్రకారం ఎవడైనా వాక్య ప్రకారం వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే వాడు అద్దములో మనల్ని మనము పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు మనము సినిమాల్లో, టీవీలో చూస్తూ ఉంటాము. కొందరు ఆ అద్దం ముందు పోయి, చీ నీ బతుకు చెడా, నువ్వు ఏంద్రా ఇట్లా బతుకుతున్నావు అని చెప్పి వాడిని వాడే తిట్టుకుంటాడు. అది మంచిదా చెడ్డదా చెప్పండి? అద్దం ముందు ఎందుకు నిలబెడతాం? మన ముఖం మీద కానీ, మన శరీరం మీద కానీ, మన యొక్క వెంట్రుకలు కానీ ఏదైనా పాడైపోతే దాన్ని పోతే పోనీలే, ఎట్లుంటే ఏంది అనుకుంటామా?
దాన్ని సరి చేసుకుంటాం, దాన్ని మనము పీకుతాము, రుద్దుతాము, దాన్ని బాగా శుభ్రం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. కనుక అద్దంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అద్దం చూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను ఇంతవరకు అద్దమే చూడలేదండి అని ఎవరన్నా అంటారా? ఎంతసేపు ఉంటారు మీరు అద్దమే ఉందో? నాకు అమ్మగారికి ఒకటే అప్పుడప్పుడు నేను పోయి నిలబడితే ఎంతసేపు నిలబడతామని చెప్పి నడుతుంది. ఓకే, మరి ఆమె తొందరగా వస్తుందా? రాదు. ఆడవాళ్ళు తొందరగా వస్తారా? అద్దాన్ని చూపిస్తే నేను ఇక్కడ ఒక అద్దం పెడతాను అనుకున్నా. అమ్మో సార్ పెట్టకండి అన్నాడు ఒక ఆయన ప్లంబర్. ఇక్కడ అద్దం పెడతానంటే వాళ్ళు అక్కడే ఉంటారు, నీ చర్చికి రారు అన్నారు. పెద్ద అద్దం ఇంత పెడదాంలే అనుకున్నా ఇక్కడ కొత్త బాత్రూమ్ కాడ. అంటే అద్దం చూసుకోవాలి. అద్దంలో ఉంటే దాన్ని మచ్చ కానీ ఏదైనా మనం క్లియర్ చేసుకుంటున్నట్టు మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. అందుకోసమే బలలో పాలు పొందినప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలంటూ ఉన్నాడు. మీరు మనల్ని మనము పరీక్షించుకున్నట్లయితే సమాజంలో మనకు ఘనత వస్తుంది. సమాజంలో అంటే సంఘంలో, సోషల్ లైఫ్లో మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు మంచి పేరు, ఘనత దేవుడిస్తాడు. అరే ఈయన వాక్యానుసారంగా జీవించేవాడు, మాట్లాడుట కానీ దేవుని మాటలు వింటూ ఉంటాడు. ఈ హృదయము ఆయన దేవునికే ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదు అంటే అలాంటి వ్యక్తిని దేవుడు ఘనపరుస్తాడు. అందుకోసం వాక్యంలో చెప్పబడుతూ ఉంది, నన్ను ఘనపరచు వారిని, చెప్పండి, నన్ను ఘనపరచు వారిని నేను కూడా అతన్ని ఘనపరుస్తాను. ఎవరి ముందు ఘనపరుస్తానంటున్నాడు? సమాజములో, సొసైటీలో నీ పేరు వినగానే అమ్మో ఆయన చాలా భక్తిపరుడు, ఆయన ఒక గొప్ప నాయకుడు, గొప్ప భక్తురాలు అని చెప్పి నిన్ను గురించి మాట్లాడుకునేవారుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఎప్పుడైతే దేవుని మాటలు మనం వింటామో, ఎప్పుడైతే మన హృదయము దేవునికి ఇస్తామో. మోషేను దేవుడు ఘనపరిచాడు. మోషే నేను నాయకునిగా ఉండడానికి ఇష్టపడలేదు, కానీ అతన్ని హెచ్చించి ఘనపరిచి లక్షల మందిని నడిపించే నాయకుడుగా ఉన్నాడు. ఈనాడు నాకు ఓటేయండి, నన్ను నాయకునిగా చెయ్యండి, నన్ను సర్పంచ్గాను, కౌన్సిలర్గాను, ఎమ్మెల్యేగాను నన్ను ఎన్నుకోండి అని చెప్పి ఇంటింటికి తిరిగి డబ్బులు ఇచ్చి ఓటేయించుకుంటున్నారు. కానీ నాయకునిగా పిలిచేది ఎవరు? సమాజంలో నిన్ను ఘనపరిచేది ఎవరు? పేరు పెట్టి పిలిచేది ఎవరు? చెప్పండి. దేవుడు పిలుస్తాడు. దేవుడు పిలుస్తాడని చెప్పి మనము ఆయన కోసము వినాలి. యేసు ప్రభు వాక్యం చెప్పాలని చెప్పి సముద్ర తీరంలో వాక్యం చెప్తుంటే చాలామంది జనాలు మీద పడుతూ ఉన్నారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో అప్పుడు 2 దోణెలను చూచి, అప్పుడు పేతురుని చూచి, పేతురు కొంచెం నీ దోణె తీసురా అయ్యా. తీసుకొచ్చిండు పేతురు. అప్పటికి యేసు ప్రభు గురించి వినలే, ఆయన గురించి చూడలే, మాట్లాడలే. ఆయన తెమ్మనగానే ఆయన పక్కన చాలామంది ఉన్నారు కదా, ప్రజలంతా కూడా నెడుతూ ఉంటే ఆయన నిలబడడానికి ఒక స్టేజీ కావాలి. స్టేజీ లేదు. జనాలేమో సముద్రం దగ్గర మీదికి పడిపోతున్నారు, నీళ్ళలో నిలబడ్డా కూడా వస్తూ ఉన్నారు అని ఆ పడవని తెప్పించి పడవలో యేసు ప్రభు యొక్క పడవ మీద కూర్చున్నాడు. ఎవరి పడవది? పేతురు పడవ. అందులో కూర్చొని వాక్యం చెప్తున్నాడు ప్రజలందరికీ. ఎంతసేపు చెప్పాడో బైబిల్లో లేదు, కానీ లూకాసు వార్త 5వ అధ్యాయంలో అప్పుడు బోధ అయిపోయింది, ప్రీచింగ్ అయిపోయింది. యేసుప్రభు ప్రీచింగ్ అయిపోయిన తర్వాత పేతురు, యోహాను, యాకోబుని చూసి ఏమన్నాడంటే, బాబు మీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయా? నా దగ్గర ఏమీ చేపలు లేవయ్యా. సరే లోపలికి పదా, వలేద్దాం, లోపలికి పదా అని అంటే అప్పటికి పేతురు, బాబు రాత్రంతా కూడా కష్టపడ్డాము, మేము హేమీయులము, రాత్రంతా కూడా చేపలు పడితే ఒక్క పరక పిల్ల కూడా పడలేదు అని చెప్పిండా? చెప్పండి. వాక్యం అట్లా లేదు. మాట్లాడకుండా సరే వలలు కడుక్కున్నారు, వాళ్ళు దులుపుకున్నారు. లోపలికి పోయిన తర్వాత వల వేస్తే వల పిగిలిపోయే చేపలు పడ్డాయట. వల పిగిలిపోయేంత పెద్ద చేపలు పడితే ఇంకా పక్క వారిని పిలిపించి 2 దోణెలు నింపుకున్నంత చేపలు, విస్తారమైన చేపలు పడ్డప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? ప్రభువా నేను, చెప్పండి, ప్రభువా నేను పాపిని,
నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు. నేను పాపిని మంచోని కాదు, నీ మాటలు వినమంటే విన్నాను, నా దోన ఇయ్యమంటే ఇచ్చాను, దానికి కృతజ్ఞతగా నీ మాట నేను విన్నందుకు ఇంత విస్తారమైన చేపలు ఇస్తావా? ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎవరి మాట వింటే మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు? దేవుని మాటలు మీరు విన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎవరి మాటలు వినాలి? పేతురు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. అంతకుముందు ఆయనకేమైనా చేపలు పడ్డాయా? ఏం చేపలు పడలే. కానీ దేవుని మాటను ఎదిరించగా, చాలేవయ్యా, నువ్వు నాకు చెప్పొచ్చావు, రాత్రంతా కష్టపడ్డా, మాకు ఒక పరకపల్లిలా కూడా పడలేదని చెప్పి ఎదిరించలే, లోబడ్డాడు. ఈరోజు ఏ పని లేకపోయినా ఫోన్ వచ్చినట్టు ఇట్లా పెట్టుకొని బయటికి వెళ్ళిపోతుంటారు వాక్యం వినకుండా. పాప ఏడవకపోయినా పాపని గిచ్చి ఎత్తుకొని పోయే వాళ్ళు ఉన్నారు మన చర్చిలో కొందరు. దేవుని వాక్యం వినడానికి బాత్రూమ్ రాకపోయినా బాత్రూమ్ బయట వాళ్ళు ఉంటారు. నేను వెళ్ళకూడదు అంటలేను, ఫోన్ వస్తే మాట్లాడకూడదు. మీరు బాత్రూమ్ నిజంగా వస్తున్నట్లయితే పోండి, కానీ ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? దేవుని కాదు, దేవుని వాక్యానికి. గంటసేపు చెప్పాడు, 2 గంటలు చెప్పాడు, యేసుప్రభు బోధ బైబిల్లో రాయబడలేదు, కానీ ఆయన బోధించిన తర్వాత అని ఉంది. బాబు మీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయా? అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చింది, మా దగ్గర ఏం చేపలు లేవో, అయితే లోపలికి పదా. వెంటనే యేసుప్రభు మాటలు పేతురు, యోహాను, యాకోబు విన్నారు. కాబట్టి ఈ ముగ్గురిని దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇప్పటి వరకు మీరు చేపలు పట్టారు, నెక్స్ట్ రేపటి నుంచి మీరు నన్ను వెంబడిస్తే మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు లక్షల మందిని ప్రాణం పోయేంత వరకు హతసాక్షులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లోబడ్డారు కాబట్టి, వాళ్ళు వాక్యం విన్నారు కాబట్టి, వాక్యము విని దేవుని అనుసరించారు కాబట్టి వాళ్ళు బాగా దీవించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు లోపలికి రావడానికి మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. నా పడవే దొరికిందా నీకు? ఇంకెవరి పడవ దొరకలేదా? పోపో, మేము అలసిపోయినాం, ఇంటికి పోవాలి, ఆకలి అవుతుందని చెప్పి పేతురు, యోహాను, యాకోబు అన్నారా? దాయ్యా దా, నా పడవ మీద కూర్చో, ఆయన పడవ కంటే నా పడవ బాగుంది, శుభ్రంగా దీని మీద కూర్చొని వాక్యం చెప్పమంటే వాళ్ళు ఆహ్వానించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఎప్పుడైతే ఆయనను ఆహ్వానిస్తామో ఆయన ఆలకిస్తాడు. వాక్యంలో ఇలా ఉంది, ఈ దీనుడు మొరపెట్టగా, చెప్పండి, ఈ దీనుడు మొరపెట్టగా చెప్పండి, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించెను. దీనుడై మనం తగ్గించుకొని ఆయన మాటలు విన్నట్లయితే, ఆయనను ఆహ్వానించినట్లయితే మనకున్న శ్రమలన్నీ కూడా ఆయన తీసేస్తాడు. మనుషులు ఎవరు నాకు ఈయన వల్ల నష్టం వచ్చింది, ఈ వ్యక్తి వల్ల నాకు ఇంత లాస్ అయింది, ఈ వ్యక్తి వల్ల నేను ఇంత పోగొట్టుకున్నాను అని చెప్పి మనుషులను నిందించడానికి మనం బ్రతకొద్దు. దయచేసి మాట వినండి. వింటున్నారా? టైం అయింది చూస్తున్నారా? ఓ టైం అయిపోయిందా? ఓకే, టైం అయిపోయింది. మనము దేవుని మాటలు వినాలి. మనుషులను ఎవ్వరిని కూడా మనము నిందించకూడదు. నష్టం చేసేది ఎవరు? కష్టం పెట్టేది ఎవరు? దేవుడు. ఎందుకు? తన్ను ప్రేమించు వారిని ఆయన శిక్షించువాడుగా ఉన్నాడు. తన్ను ప్రేమించే వారిని ఆయన శిక్షలో పాలు పొందుతూ ఉంటారు. కనుక దేవుని సన్నిధిలో సంతోషము, సుఖము ఉంది. దేవుని వాక్యము మనం విన్నట్లయితే ఆయన మన మొరను ఆలకిస్తాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా అతని మొర ఆలకించెను, శ్రమలలో నుండి అతనిని విడిపించెను. ఈ వాక్యములో నీవు నీతిమంతునిగా ఉంటున్నావా? దేవుని మాటలు వింటున్నావా? దేవుడు ఎంతకాలం బయట నిలబెడతాడు చెప్పండి? 3:20లో కొద్ది కాలమే నిలబెడతాడు. ప్రతి వానికి ఒక్కొక్క ఛాన్స్ ఇస్తాడు దేవుడు. యెషయా గ్రంథము 54:7లో చూసినట్లయితే, యెషయా గ్రంథం 54:7, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి గొప్ప వాత్సల్యతో నిన్ను సమకూర్చెదను. నిమిషమే దేవుడు వదిలిపెడతాడు. తర్వాత
జీవితకాలం అంతా కూడా నీతో కలిసి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనలు 35వ వచనం చూసినట్లయితే, కోపము నిమిషం మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా అంటున్నాడు. యోబుకు కష్టం వచ్చింది. యోబుకు కష్టం వచ్చిన తర్వాత ఈ కష్టము ఎందుకు వచ్చిందని చెప్పి దేవుని మీద కొంచెము అలిగినట్టుగా అతని స్నేహితులు 3 వచ్చి బాధపడ్డారు. అరే, నువ్వు చేసిన పాపాన్ని బట్టేరా, నీకు ఇట్లా కావాలరా అని చెప్పి ఆయన నిందించడానికి 3 స్నేహితులు వచ్చారు. ఇంకొకరు వచ్చారు, వాని పేరు ఎలిహు, వాడు చిన్నోడు, మీ అందరికంటే చిన్నోని నేను మీకంటే ఎక్కువగా మాట్లాడతానని చెప్పి 2-3 చాప్టర్లు ఆయన మాట్లాడిండు, యోబును నిందించిండు. యోబు స్నేహితులు 3, ఇంకొకడు ఎలిహు, ఈ 4 కలిసి యోబులో ఉంటున్న మరి పాపాలు, ఏదో ఒక పాపం చేసి ఉంటావు, ఏదో ఒక తప్పు పని చేసి ఉంటావు, ఏదో రీతిగా నువ్వు అని నిందిస్తూ ఆయన్ని కించపరిచి బాధ పెడుతూ ఉంటే, నా హృదయం దేవునికి తెలుసు, నేను నీతిమంతుణ్ణి, నిందించకండి, తిట్టకండి, నేను పాపిని కాను, ఏ తప్పు చెయ్యలేదు. లాస్ట్కు దేవుడు ప్రత్యక్షమై యోబునంటున్నాడు, ఎవరు వీళ్ళు, నిన్ను గద్దించడానికి వీళ్ళెవరు, వీడెవడు, పనికి మాలినాడు, దిక్కుమాలినాడు, వీడెవడు, ఈ 3 స్నేహితులకు బుద్ధుందా, వీడికి బుద్ధుందా అని చెప్పి 3-4 తిట్టాడా లేదా? వాక్యంలో తిట్టాడు. ఎవరు తిట్టారు? దేవుడు తిట్టాడు. ఈ 4 మేము నీతిమంతులము, యోబు పాపి అని వాళ్ళే నీతిమంతులుగా చేసుకుంటూ ఉన్నారు. మనలో కూడా చాలామంది, నేను నీలాంటి దాన్ని కాను, నేను నీలాంటి కాను, నేను చాలా ఇట్లా అట్లా అని చెప్పి మన నీతిని మనం గొప్ప చేసుకోవద్దు. ఇతరులు పాపం చేశాడని చెప్పి మనం ఆ పాపి అని చెప్పి మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే యోబు జీవితం ద్వారా ఈ 4-5 ఎవరు, నేను బుద్ధి లేని వాడిని, నేను నీకు ఎక్కువగా మాట్లాడాను, నేను ఇక మాట్లాడను అని చెప్పి ఒప్పుకున్నది ఎవరు? యోబు ఒక్కడే. మనం ఒప్పుకుంటామా? నేను ఎక్కువగా మాట్లాడాను ప్రభువా, అధికంగా మాట్లాడి నిన్ను బాధ కలిగించాను నాయనా, నన్ను క్షమించు ప్రభువా అని యోబు ఒక్కడే మాట్లాడాడు. వీళ్ళంతా 4 తప్పుగా మాట్లాడినా కూడా ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. మీరు బాగా చదవండి వాక్యం. ఈ 4 ఒప్పుకోలేదు, కానీ యోబు ఒక్కడే, నేను తప్పు చేశాను, అధికంగా మాట్లాడాను, నేను మాట్లాడటానికి ఇంత మాట్లాడకూడదు, నన్ను క్షమించు ప్రభువా, ఇక మాట్లాడాను, నేను వింటాను, నువ్వు ఎంతసేపు చెప్తే అంతసేపు వింటాను అని చెప్పి తప్పును ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాము. నాకు తెలుసు నువ్వేంది చెప్పేది, నువ్వు చెప్తే నేను వినాలా అనేటోళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ నేను వింటాను, బుద్ధిగా వాక్యం వింటాను అని ఎవరుంటారు? అందరూ గడియారం చూసుకుంటారు, 11:30 అన్నాడు, 11:30 కావస్తుంది, నేను ఇంకెంతసేపు వినాలి? టైం మీద ఉంటున్నాడా మీ పాస్టరు? టైం మీద ఉండడు, మరి ఈ అంతా ఎందుకు చెప్తాడు అని చెప్పే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇక్కడ దావీదుకు కొద్ది కాలమే శ్రమలు వచ్చాయి. దావీదుకి ఎంతకాలం వచ్చింది? అడవిలో, అరణ్యంలో కొద్ది కాలమే ఆయన అరణ్యంలో ఉన్నాడు. తర్వాత ఆయనను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు కొద్ది కాలమే ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఆ శ్రమల నుండి తప్పించి నిన్ను గొప్పవానిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే శ్రమలను మనం భరించాలా? నిందలు మనం భరించాలా వద్దా? భరించాలి. అవన్నీ కూడా భరించడానికే దేవుడు ఈ లోకంలో వచ్చాడు, నేర్పించాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ అతన్ని శ్రమ పెట్టారు కనుక దేవుడు నీతిమంతులకు మరి శ్రమ పెట్టినప్పుడు మనం ఓపికతో ఉండాలి. దీని ద్వారా దేవుడు నాకు గొప్ప గుణపాఠము నేర్పించబోతున్నాడని నమ్మాలి. 6వది, దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. 3:16 చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 3:16 చూసినట్లయితే అవకాశం ఇస్తున్నాడు. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండకపోతే నేను నా నోటి నుంచి ఉమ్మి వేస్తాను. చూస్తున్నా టైం ఇస్తున్నా. ఎవరిని కూడా నరకానికి పంపడానికి దేవునికి ఇష్టం లేదు. టీవీ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో, లేకపోతే కరపత్రాల ద్వారానో, పాటల ద్వారానో,
మీటింగ్ల ద్వారానో ఏదో రకంగా దేవుడు వాక్యం తర్వాత వాక్యము, అవకాశం తర్వాత అవకాశం మీకు ఇస్తూ ఉన్నా కూడా మీరు మారకపోతే, మీరు సరి చేసుకోకపోతే, సరిదిద్దుకోకపోతే దేవుడు నా నోటి నుంచి ఉమ్మి వేస్తానంటే అగ్నిగుండంలో వేస్తానంటున్నాడు. ఈరోజు వాక్యము విశ్వాసులకా అవిశ్వాసులకా? ఏమా? విశ్వాసులకు, నులివెచ్చని జీవితంలో ఉంటున్న వారికి. అటు ఇటు కాకుండా నా టాపిక్ అంతా కూడా దేవుడు నా దగ్గర ఉన్నాడా, ఉంటే కష్టాలు ఎందుకు వస్తాయి, కొద్ది కాలమే వస్తాయని చెప్పా. మనం మాట వినాలి. మాట వినడానికి మన ముందు దేవునికి మధ్య ఏమని అడ్డంగా ఉంది? పాపం అడ్డంగా ఉంది. ఆ పాపం తీసివేసినట్లయితే దేవుడు మన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యంలో ఈ రీతిగా ఉంది, యెహోవా దొరుకు కాలము సమీపముగా ఉన్నది. ఆ దొరికినప్పుడు మీరు వెంటనే మీరు అందుకోవాలి. అందుకోకుండా అదంతే వాళ్ళది మంది బై. ఇక్కడ అడ్మిషన్ దొరికింది కాబట్టి మేము కూర్చున్నాము. అడ్మిషన్ అయిపోయినాక నా చదువు అయిపోయిన తర్వాత ఇక చెప్తా నా స్వామి రంగా అన్నట్టు మనము దేవుని మాటలు నిర్లక్ష్యం చేసినట్లయితే మీ ఇష్టం, మేము ఎవరిని కూడా బలవంతం చేసేది లేదు. అయితే చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను సమీపమున ఉండు దేవుడు మాత్రమేనా, నేను దూరంగా ఉండు దేవుడిని కానా అంటున్నాడు. కనుక రక్షణ పొందడానికి దేవుడు అవకాశం తర్వాత అవకాశం ఇస్తూ ఉన్నాడు. నాకు అందరి ప్రవక్తలో ఇర్మియా ప్రవక్త బాగా నచ్చాడు. ఎందుకో తెలుసా? ఇర్మియా ప్రవక్త తన కోసం కాకుండా, వింటున్నారా, తన కుటుంబం కోసం కాకుండా తన ప్రజల కొరకు, తన దేశం కొరకు ఏడ్చాడు. దేశం కొరకు ఏడ్చాడు. మనం ఏడ్చేది దేనికోసము? నా పొట్ట కావాలి, నా కుటుంబం బాగుండాలి, వేరేటోళ్ళు ఏడ్చస్తే నాకేంది. ఇర్మియా, నా ప్రజలంతా కూడా పాపం చేసి నిన్ను దుఃఖపరుస్తూ ఉన్నారు ప్రభువా, నా ప్రజలందరినీ కూడా నీవు ఐగుప్తు దేశానికి బాబేలు దేశానికి తీసుకోపోతున్నారు. ఈయనకు బాబేలు దేశానికి పోయిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, స్థిరపరచబడండి, అక్కడే ఉండండి, మంచిగా హాయిగా ఉండండి, ఇక్కడ కష్టాలు, కరువులు, ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఉన్నప్పుడే చెప్పాడు ఇర్మియా. కానీ నేను మాత్రం ఆ సుఖంలో రాను, మీ రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వింటున్నారా? ఇప్పుడు చాలామంది అమెరికాలో ఉన్నారు. ట్రంప్ ఏమంటున్నాడో తెలుసా? మీరు ఇండియాకి వెళ్ళిపోండి, ఇండియన్స్ అంతా కూడా ఇండియాకి వెళ్ళిపోండి అంటే మన వాళ్ళు వస్తున్నారా? రారు. ఎవరు రారు. గల్ఫ్పోయిన వాళ్ళు కానీ, లండన్లో ఉన్నవారు కానీ, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు కానీ, ప్రపంచంలో ఉన్న ఫారిన్ దేశంలో ఉంటున్న వాళ్ళు, మా ఇండియాకు మేము పోము. అవసరమైతే ఎంత డబ్బు కావాలన్నా పంపిస్తాము, కానీ మేము పోము. వాళ్ళు అక్కడ సుఖంగా ఉన్నారా లేదా? సుఖంగా ఉన్నారు. డబ్బు సంపాదిస్తారు. 10 రూపాయలు సంపాదిస్తే 200 రూపాయలు అవుతుంది ఇక్కడ. కనుక ఆ డబ్బు సంపాదించడానికి ఉంటున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఒక్కొక్కరు ఇల్లు ఎంత ఉంటుందో తెలుసా? అమెరికాలో కూడా ఉండదు ఇండియన్స్ వాళ్ళ ఇల్లు. అంత 3, 4, 5 కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నారు. మన దగ్గర ఇక్కడ ఉండదు ఎవరికి. అమెరికాలో కూడా ఉండదు మన ఇండియన్స్కున్నంత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోండి, సుఖంగా ఉండండి అని ఇర్మియా చెప్పాడు. మంచి రాజు, కోరేషు రాజు బబులోను దేశాన్ని పరిపాలించినప్పుడు, బాబో యూదులారా, మీ దేశానికి వెళ్ళిపోండి, మీకు మీ చర్చి, మీ యెరూషలేము చర్చి పడగొట్టారు కదా మా పూర్వీకులు, కావలసినంత డబ్బు ఇస్తాను, తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి అంటే వచ్చారా వాళ్ళు? బైబిల్లో బబులోను దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి రాలే. ఫ్యూ థౌజండ్స్, కొందరే వచ్చారు. దేశం మీద, దేశ ప్రజల మీద, ఆ భూమి మీద భక్తి కలిగిన వారు యూదులు కొందరే వచ్చారు. కానీ మ్యాక్సిమం 75% వాళ్ళు బబులోనులే ఉండిపోయారు. అంటే ఇక్కడ చూడండి, రక్షణ కొరకు ఇర్మియా వాళ్ళ దేశం అందరి కొరకు ప్రార్థన చేశాడు. డబ్బు కాదు ఉండేది, హోదా కాదు, కీర్తి ఖండాలు కాదు, రక్షణ. అది నువ్వు ఒక్కడివే రక్షణ పొందితే బాగోదు. నీ ఇంటిలో ఉంటున్న వాళ్ళందరూ రక్షణ పొందాలి, నీ గ్రామంలో ఉన్న వారంతా కూడా రక్షణ పొందాలి, నీ దేశంలో ఉన్న వారంతా కూడా రక్షణలో రావాలని చెప్పి మన దేశంలో ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం లేకుండా రక్షణ పొందడానికి దేవుడు అవకాశం తర్వాత అవకాశం, ఆపర్చునిటీ ఆఫ్టర్ ఆపర్చునిటీ హ్యాస్ బీన్ గివింగ్, బట్ యు ఆర్ నెగ్లెక్టింగ్, ఇగ్నోరింగ్.
దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. అవకాశం ఇస్తున్న దాన్ని మీరు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మారు మనసు పొందు. వాక్యం వచ్చిన తర్వాత నపంసకుడు వాక్యం విన్నాడు. అయ్యా, నువ్వు చెప్పేది కరెక్టే, ఇంతకాలం నాకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడే విన్నా ఫస్ట్ టైము, లెట్ మీ టేక్ బ్యాప్టిజం టుడే నౌ అని చెప్పి ఫిలిప్పు నపంసకుడు నీళ్ళలో దిగి వాళ్ళు ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఈరోజే రక్షణ దినం, ఇదే రక్షణకు అనుకూల సమయం. రేపు మనది కాదు కనుక యేసుక్రీస్తు ప్రభును అంగీకరించండి. యెరూషలేము ప్రజలు యేసు ప్రభును తిరస్కరించారు. ఈరోజు యెరూషలేములో యూదులలో లక్షలాది మంది ఇంకా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. ఆ రీతిగా మీరు ఎవరైనా యేసు ప్రభుని తిరస్కరిస్తున్నారా? జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తుంది, సమయం దొరికినప్పుడు వెంటనే ఆ యేసు సన్నిధిలో మీరు మోకరించి, ప్రభువా నా పాపములు క్షమించు, నీ రక్షణ మార్గంలో నడిపించు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడు అనే దినాన్ని మీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి మీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? మీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆ దేవుడు ఆ హృదయంలో వచ్చి ఆయన స్వరాన్ని నువ్వు విన్నట్లయితే మీ అడ్డుగా ఉంటున్న పాపములు తొలగింపబడి దేవుడు నిన్ను రక్షిస్తాడు. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.